నిజామాబాద్ పసుపు మరో మైలురాయిని అందుకొనుంది. ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇప్పుడు భౌగోళిక గుర్తింపుకి దగ్గరలో ఉంది. జియోగ్రాఫిక్ ఇండికేషన్ వస్తే పసుపు పంటకు రేటు పెరగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. నిజామాబాద్ జిల్లా ఆరుమూరు డివిజన్ ప్రాంతంలో పసుపు ప్రధాన పంట. ఏటా వేలాది ఎకరాల్లో పసుపు పంట సాగవుతుంది. నిజామాబాద్లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆరుమూరు ప్రాంత పసుపుకు భౌగోళిక గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడికి పసుపుకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వాలని ప్రతిపాదన పంపారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం అధికారులు. పసుపుకి జిఐ లభిస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎగుమతులు పెరిగే ఛాన్స్ ఉంది. ఆరుమూరు ప్రాంతంలో 31,000 ఎకరాల పసుపు ఉంది. దీనికి దాదాపు ఒక 5,000 నుంచి ఒక 10,000 నుంచి 12,000 మంది రైతులు పసుపు పంట పండిస్తున్నారు. అంటే దీని మీద ఇంతమంది జీవనోపాధి ఉంది. ఈ జీవనోపాధి ఈ జిఐ ద్వారా అంటే ఈ జిఐ ఇండికేషన్ మనకు గవర్నమెంట్ ఇస్తే ఈ రైతు కుటుంబాలు బాగుపడతాయి. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఈ పసుపు నుంచి ఏం ప్రోడక్ట్ వస్తాయో కూడా ఆ ప్రోడక్ట్ సంబంధిత ప్రాసెసింగ్ యూనిట్లు కానీ తర్వాత అట్లా వస్తే కూడా రైతుకు మనకు ఈ మధ్యలో కూడా పసుపుకు రేట్ లేదు అనే ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఇట్లాంటిది జిఏ ఇండికేషన్ వస్తే మనకు పసుపు రేటు పెరిగే అవకాశం ఉంది. మాకు పంట తీస్తున్నాం కానీ మాకు ధర వస్తలేదు. 3,000-4,000 రూపాయల క్వింటల్ ఉంటే మాకు పడతలేదు. రిక్కుడికి ఓన్లీ పొతం చేసి అమ్మకత్తేనే మాకు ఒక డ్రమ్ముకు 2,500-3,000 ఖర్చు వస్తుంది. మాకు వాయిడిది అంత 4,000 పడుతున్నాయి. 1,500 మాకు పంట 10 నెలలు 12 నెలలు వండించేది పసుపు. ఇది చాలా పవిత్రంగా ఉంటుంది పసుపు. ఈ బాలకొండ ఆరుమూరు ప్రాంత రైతులు బాగా పండిస్తారు. చాలా దిగుబడి ఎకరాన 32-36 క్వింటలు వస్తుంది. మాకు రైతుకు 15,000 గిట్టుబాటు ఉంటేనే మా రైతులం పంట పండించడానికి ఎంత ఖర్చు అయినా మేము పెట్టగలుగుతాం. పసుపుకు ఏదైతే భౌగోళిక గుర్తింపు ఇస్తే మా ఆరుమూరు ఏరియాకు మాకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దానికోసం మేము అందరం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు పసుపు పైన ఈ జిఐ గుర్తింపు అంటే ఏదైతే భౌగోళిక గుర్తింపు ఉందో దానికి ఆరుమూరుకి ఇవ్వడానికి ఆరుమూరు ప్రాంతానికి పసుపు పంటకు భౌగోళిక గుర్తింపు ఇవ్వడానికి కృషి చేస్తే బాగుంటుందని మేము ఆలోచన. పసుపు పంటను నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలు ఎక్కువగా సాగు చేస్తారు. నిజామాబాద్ జిల్లా ఆరుమూరు ప్రాంతంలో పసుపే ప్రధాన పంట. అంతర్ పంటగా పసుపును సాగు చేస్తారు రైతులు. పసుపులో రకరకాల వంగడాలు ఉన్నాయి. వీటిలో ఎర్రగుంటూరు రకం ఫేమస్. ఈ వంగడం దిగుబడి ఎక్కువగా వస్తుంది. గతంలో ధరలు లేక సాగు విస్తీర్ణం తగ్గింది. గత 3 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ పసుపు పంట మీద దృష్టి పెట్టింది. కొద్ది రోజుల కిందట నిజామాబాద్ వచ్చిన ప్రధాని మోదీ పసుపు రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రధాని చొరవతో రైతులకు బాయిలర్లు, పాలిషర్లు, టార్పలిన్లు అన్ని అందుబాటులోకి వచ్చాయి. గత సంవత్సరం క్వింటాల్ పసుపు ధర 20,000కు చేరింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభిస్తే పసుపుకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మనకి పసుపు బోర్డు వచ్చిన నేపథ్యంలో దీనికి ఎలాగైనా మనం ఎర్రగుంటూరుకి మనం జిఐ తెచ్చుకున్నట్లయితే మనకు అంతర్జాతీయ స్థాయిలో మన పసుపుకి మంచి గుర్తింపు వచ్చి ఎగుమతులు పెరగడమే కాదు మనకి రైతుకు గిట్టుబాటు ధర కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయడం కూడా జరిగింది మన యూనివర్సిటీ నుంచి. మన రీసెంట్గానే మనం ఒక 3 రోజుల బ్యాక్ ఒక మీటింగ్ పెట్టుకొని క్షేత్ర స్థాయిలో అన్ని సందర్శించి దీనికి ఎట్లా మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది మనం ఆలోచనలు చేసి దానికి యూనివర్సిటీకి నివేదించడం జరిగింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లడ్డు, చండూరు కందిపప్పు, గద్వాల్ పోచంపల్లి ఇక్కత్ చీరలు, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ, నిర్మల్ కొయ్య బొమ్మలు, హైదరాబాద్ హలీంకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు లభించింది. తాజాగా ఆరుమూరు పసుపు, వరంగల్ చపాటా మిరపకాయలకు జిఐ గుర్తింపు ఇవ్వాలని ప్రతిపాదించారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం అధికారులు. ఇది ఓకే అయితే స్థానిక వంగడం ఎర్రగుంటూరుకు ప్రత్యేక హక్కులు లభిస్తాయి. దేశంలో ఎక్కడ ఈ రకాన్ని పండించడానికి, అమ్మడానికి అవకాశం ఉండదు. ఆరుమూరు ప్రాంత రైతులకే ఆ హక్కులుంటాయి. దీంతో పసుపు సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు నేరుగా రైతుల దగ్గరికి వ్యాపారులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేలకు, ఈ వాతావరణానికి అన్నిటి కూడా ఈ ఎర్రగుంటూరు అనేది చాలా అనువైంది తెలంగాణ ప్రాంతంలో, ఎస్పెషల్గా నిజామాబాదు, జగిత్యాలు, నిర్మల్ జిల్లాల్లో. అందుకే దీన్ని ఆరుమూరు పసుపు అని కూడా మనం దాన్ని అంటున్నాము. ఈ పసుపు మన వాతావరణానికి అనుకూలమైంది. అదేవిధంగా ఇది భౌగోళికంగా కూడా అనుకూలమైంది. ఈ మధ్యలో ఎరువుల్లో పండించే పసుపు కూడా వాళ్ళు జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఆరుమూరు ప్రాంత పసుపుకి భౌగోళిక గుర్తింపు లభిస్తే వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుందంటున్నారు రైతులు.
స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని గ్రామ పంచాయతీలో, జెడ్పీ, మండల పరిషత్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ నేతలు పనిచేస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలతో కొన్నింటిని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ భవిష్యత్తులో మెజార్టీ పంచాయతీల్లో సర్పంచ్లను గెలుచుకోవడం, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పీఠాలు దక్కించుకోవడం, మున్సిపాలిటీల్లో పాగా వేయడంపై గ్రౌండ్ వర్క్ చేస్తోంది హస్తం పార్టీ. గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తయి దాదాపు 9 నెలలైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్తుల పాలకవర్గాల పదవి కూడా ముగిసింది. ఈ నెల 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం కూడా ముగిసింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికలకు పల్లెలు, పట్టణాల్లో కొంత సందడి మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పల్లె నుంచి అసెంబ్లీ దాకా తమ ప్రజాప్రతినిధులే ఉండాలన్న లక్ష్యంతో దాదాపు అన్నింటినీ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే పాలసీని కాంగ్రెస్ అమలు చేయాలని యోచిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. మరోవైపు పల్లెల్లో, పట్టణాల్లోనూ పాగా వేసేందుకు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. పొన్నం ప్రభాకర్ బాధ్యతను మీదేసుకొని ఇప్పటికే తన నియోజకవర్గంలోని పలు మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని మిగతా మండలాల్లోనూ లోకల్ బాడీ టార్గెట్గా సమావేశాలు నిర్వహించేందుకు పొన్నం ప్లాన్ చేస్తున్నారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీ అందరి ఆశీర్వచనంతో నేను ఎమ్మెల్యే అయినా, అధికారంలోకి వచ్చినాం, మంత్రి అయినాం. సంవత్సర కాలంగా మనం చాలా పనులు చేసుకున్నాం. ఇంకా కావలసినవి ఉన్నాయి. 5 ఏళ్లలో ఒకటే ఏడాది అయింది. కానీ ఈ మధ్యన స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక సంస్థల్లో మనం ఎట్లా గెలవాలి అనేటువంటి ఆలోచనకు సంబంధించి నా ఎన్నికల్లో నేను ఎట్లా శ్రమపడ్డానో మీ ఎన్నికల్లో నేను అట్లా శ్రమ పడతా, కానీ మీరు కూడా శ్రమ పడాల్సి వస్తుంది. గ్రామాల్లో పట్టు సాధించేందుకు వీలుగా పల్లెల్లోని సమస్యలు పరిష్కరించి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. రైతుల సమస్యలపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పెరిగిన బలాన్ని నిలుపుకోవడానికి, రాజకీయంగా పట్టు బిగించడానికి గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పార్టీ సభ్యులను గెలిపించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. యాసంగి సాగుకు నీటిని విడుదల చేయడంతో పాటు రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందేలా చూడాలని, అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టింది. అదేవిధంగా 2 లక్షల రైతుల రుణమాఫీ అమలు చేయడం, మరోవైపు రైతు భరోసా కూడా ఇస్తుండడం కాంగ్రెస్కు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న రైతులను ఆకట్టుకుంటూనే మరోవైపు ఇతర పార్టీలోని కీలక నేతలకు గాలం వేసే కార్యక్రమాలు కూడా ప్యారలల్గా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మన స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ అన్నీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని విజయడంకా మోగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అది మన ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో మరియు 2 మున్సిపాలిటీలో కూడా ఆ నిధులతోని అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ పట్ల ఆకర్షితులవుతారు, కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్పి తెలియజేస్తారు. జగిత్యాల, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీకి ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉండడం, గ్రామాల్లో పార్టీ పట్ల సానుకూల వాతావరణం ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, పార్టీల ఇన్ఛార్జీలు గ్రామ, పట్టణ క్యాడర్పై దృష్టి పెట్టారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ డీసీసీ అధ్యక్షునిగా ఉండగా, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలు తీసుకొని ఇప్పటికే ఇంటర్నల్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్కు ముందు దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో లేక కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కోలుకోలేనంతగా క్యాడర్ను కోల్పోయింది. ఆ పార్టీలోని బలమైన నేతలందరూ గులాబీ గూటికి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఓ దశలో జెండా పట్టుకునేందుకు పట్టుమని 10 మంది కూడా లేని పరిస్థితి. ఇలాంటి వారందరినీ తిరిగి రప్పించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ గర్ వాపసీని పకడ్బందీగా అమలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ను వీడి అప్పట్లో బీజేపీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాంక్ లాంటి పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి ఇప్పటికే వచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా ఎన్నికల సమయంలోనే పార్టీలో చేరగా, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆఖారపు భాస్కర్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నేతలు తిరిగి సొంత గూటికి వచ్చేశారు.
జమ్మికుంట మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, కోటి దంపతులు కూడా మొదట్లో కాంగ్రెస్లో ఉన్నవాళ్లే. వీళ్ళు కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరి పలు పదవులు తీసుకున్న వారందరిపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లిలో ఒకరిద్దరు మాజీ కౌన్సిలర్లు తప్ప బీఆర్ఎస్ లోకి వెళ్లిన అందరూ తిరిగి ఇప్పటికే కాంగ్రెస్ లోకి వచ్చేశారు. కోరుట్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అన్నం లావణ్య, మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ రాధా శ్రీనివాస్ ఇప్పటికే తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. మెట్పల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్గం గంగాధర్, సహకార సంఘాల డైరెక్టర్లు, మాజీ ప్రతినిధులు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జిల్లెల తిరుపతి రెడ్డి తిరిగి ఇటీవలే కాంగ్రెస్ లో చేరాడు. మాజీ పీసీసీ ప్రచార కార్యదర్శి దొంత రమేష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్ మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ మధ్యలో బీజేపీలో చేరి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఇలా కీలక నేతలందరినీ కాంగ్రెస్ జల్లెడ పట్టి తిరిగి పార్టీలోకి చేర్చుకుంటోంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాల పాలనకు లోకల్ బాడీ ఎన్నికలు రెఫరెండంగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అటు పల్లె ఓటర్లు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రభావితం చేయనుండగా పట్టణ ఓటర్లు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ తీర్పునియబోతున్నారు. ఇలాంటి కీలక సందర్భంలో కాంగ్రెస్ ఏమాత్రం పట్టు సడలించినా ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లవుతోంది. అందుకే కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆ దిశగా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బలమైన క్యాడర్ కోసం చేరికలను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్. ఎక్కడైనా డ్రైనేజీ లీక్ అయితే అటువైపుగా వెళ్లాలంటేనే ముక్కు మూసుకొని వెళ్తాం. అలాంటిది 24 గంటలు డ్రైనేజీ నీళ్ల మధ్య ఉండాల్సొస్తే పరిస్థితి ఏంటి? వరంగల్లోని రంగసాయిపేట, మిల్స్ కాలనీ, తెలంగాణ కాలనీల్లో నిత్యం మురుగునీరు మధ్య బతుకుతున్నారు జనం. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా డ్రైనేజీ సమస్య పరిష్కారం కాలేదంటున్నారు స్థానికులు. ఇక్కడ కనిపిస్తున్న ఇండ్లు చెరువు మధ్యలో లేవు, డ్రైనేజీ మధ్యలో ఉన్నాయి. ఇవి వరంగల్లోని 42, 43 డివిజన్లో ఉన్న తెలంగాణ కాలనీ, రంగసాయిపేట కాలనీలు. ఈ కాలనీలో కొత్తగా ఇండ్లు నిర్మించుకొని 15,000 మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలో రోడ్లు వేసుకున్నారు, మురికి నీరు పోయేందుకు సైడ్ కాలువలు నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల మురికి నీరు పోయేందుకు డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేశారు అధికారులు. డ్రైనేజీ పనులు చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను వేడుకున్నా ఫలితం దక్కలేదన్నారు స్థానికులు. దీంతో ఇళ్ల చుట్టూ మురుగునీరు చేరి చెరువును తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలు, డ్రైనేజ్ కంపు వాసనకు ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉందన్నారు స్థానికులు. మరి అందరు పోయి అడిగినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు మేము ఎట్లా నడవాలి, ఎట్లుండాలి? పండగ కూడా పిల్లలు రాలేదు. మేము ఇల్లు అమ్మి పోదామన్నా ఎవడు కొనడు ఈ నీళ్ళల్లో. పోనీ మా పిల్లల దగ్గర పోదామన్నా ఇక్కడ పోరాదు, ఉండలేము, తాళం వేసి ఉండలేము. మరి వాళ్ళు రాలేరు. ఇంటి చుట్టూ నీళ్ళే, దోమలు, మాకు నిద్ర లేదు. 2 నెలల నుంచి ఆగమవుతాను. మట్టి కుప్పలు పోసినా కూడా నీళ్ళు ఆగుతలేవు. మరి ఏదన్నా చేయండి, ఇబ్బంది అవుతుంది. ఏది తెచ్చుకుని లేదు, బయటికి పోవలేదు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి అయితే బయటకు వెళ్తాను అసలే. ఇళ్ల చుట్టూ మురుగునీరు చేరడంతో బోరు వేస్తే పచ్చగా కలుషిత నీరు వస్తుందన్నారు స్థానికులు. ఇళ్లలో ఉండలేక కొందరు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. మరికొందరు ఇళ్లను అమ్మకానికి పెట్టారన్నారు. మురుగునీరు చేరిన కాలనీలను పరిశీలించారు మంత్రి కొండా సురేఖ. డ్రైనేజ్ వాటర్ ఇళ్ల పరిసరాల్లో చేరడంతో తాము ఉండలేకపోతున్నామని మంత్రికి వివరించారు జనం. వెంటనే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సురేఖ. అయినా అధికారుల నిర్లక్ష్యంతో కాలనీలో మురుగునీటి సమస్య పరిష్కారం కాలేదన్నారు స్థానికులు. రోడ్డు మీద కూడా వాటర్ వస్తున్నాయి సార్. ప్లస్ అదేంటంటే నడవటానికి కానీ ఉండటానికి కానీ మేము ఇళ్లలో తలుపులు మూసుకొని కూర్చుంటున్నాం. స్మెల్ కూడా ఘోరంగా వస్తుందండి. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ప్రతిసారి కూడా వస్తున్నారు, సమస్యను పరిష్కారం చేస్తున్నాం అంటున్నారు, కానీ కావట్లేదు. ఈసారైనా మేము మేడం గారికి విన్నవించుకునేది ఏంటంటే ఈ సమస్యను సత్వరంగా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. ఇంటి చుట్టూ డ్రైనేజీ వాటర్ తో పిల్లలు ఇంటికి రావడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ కాలనీ ప్రజలు. మురుగునీటిలో విషసర్పాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలంటే అవస్థలు తప్పడం లేదన్నారు. కాలనీకి పాలు పోసేవారు కూడా రావడం లేదన్నారు. 4,000 గడప మురికి నీరు మా కాలనీలోకి చేరి బయటికి వెళ్లే మార్గం లేక ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. మేము అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికీ ఎన్నిసార్లు ఒక 2 కమిషనర్లు వచ్చిపోయారు, 2 మేయర్లు వచ్చిపోయారు. అయితే గౌరవనీయులు అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ గారు వచ్చిన తర్వాత మాకు ఒక ఆశ చిగురించింది. వారు
దాని తగ్గట్టే వారు మున్సిపల్ అధికారులకు వారు ఆదేశించినప్పటికీ మున్సిపాలిటీ అధికారుల అలసత్వం వల్ల ఇప్పటికి కూడా ఈ సమస్యకు పరిష్కారం కావట్లేదు. రంగసాయిపేట కాలనీలోని ఇళ్ల చుట్టూ మోకాల లోతు వరకు మురుగునీరు వచ్చి చేరింది. బయట నుంచి వచ్చే వ్యక్తులు ఇంట్లోకి వెళ్లాలంటే అక్కడ పచ్చని పాకరతో నిలిచిపోయిన నెలలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతానికి వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదన్నారు స్థానికులు. నీరు మొత్తం తెలంగాణ కాలనీ ఒక 4 రేట్లు మొత్తం మునిగిపోయినాయి. వాళ్ళ నీళ్ళ చుట్టూ కూడా నీళ్ళు వచ్చినాయి. బోర్లలో కూడా మొత్తం నీళ్ళే, మన మురుగు నీళ్ళే వస్తున్నాయి. ఆ మురుగు నీళ్ళు వాడుకుంటలేము. ఆ ఇల్లులు కూడా సేల్లో పెట్టిళ్ళు. ఇగో ఈ బోర్లలో పెట్టిన నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. ఏ బోరు పెట్టినా కూడా ఇదే వాటరు. ఇల్లు అమ్మడానికి కూడా సేల్స్ పెట్టినాం. ఇక్కడ ఉండలేక ఈ పురుగులు, దోమలు, పాములు ఇళ్ళకి వస్తున్నాయి. ఈ జ్వరాలు, మలేరియా, డెంగ్యూ ఇలాంటివి మొత్తం జరుగుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకున్న ఇళ్లలో ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి వచ్చిందన్నారు తెలంగాణ కాలనీ జనం. రోజుల తరబడి డ్రైనేజీ కంపు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇల్లు అమ్మకం పెట్టినా కూడా ఎవరు కొనే పరిస్థితి లేదండి. ఈ విషయం తెలిసి నేను ఇల్లు అమ్మకం పెట్టాను. అయినా కూడా ఇల్లు కొన్న వాళ్ళు ఎవరు అడ్డీ పోసారు కూడా ఎవరు కొనేటోళ్ళు. మేము అప్పుడు 50 లక్షలకు కొన్నాను, ఇప్పుడు 30 లక్షలకు కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఈ తెలంగాణ కాలనీ అంటే పేరు పెద్ద ఇంత పెద్దగా ఉంది, కానీ ఈ తెలంగాణ కాలనీలో ఏం లేదండి. వేస్ట్ అండి. ఇక్కడ సిటీ నడిబొడ్డున ఉన్న తెలంగాణ కాలనీలో ఇంత అవస్థ పడుతున్నాం మేము. డ్రైనేజీలు లేక మేము వాటర్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఖాళీ ఒక డ్రైనేజ్ సిస్టమ్, నీళ్ళు మనం తిన్న నీళ్లు బయటికి పోవాలకుంటే ఎలా ఉంటుంది? కాలనీలో మురుగునీటి మధ్య జీవనం గడపడం కష్టంగా ఉందన్నారు స్థానికులు. ఉన్నతాధికారులు తమ సమస్యను పరిష్కరించాలంటున్నారు. ఇప్పుడు ఎక్కడ వ్యవసాయం చేయాలన్నా బోర్లే దిక్కు. 100 అడుగుల బోర్లు వేస్తే కానీ పంట పండించలేని పరిస్థితి. కానీ సిద్దిపేట జిల్లా అప్పనపల్లి గ్రామం ఇందుకు మినహాయింపు. ఆ గ్రామంలో అన్ని ఊట బావులే ఉన్నాయి. అక్కడ బోర్లు 10 లోపే ఉంటాయి. ఊట బావులతోనే 100 ఎకరాలు సాగు చేస్తున్నారు రైతులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఎటు చూసినా పచ్చని పొలాలు, ఊటబావులతో కలకల్లాడుతోంది. గ్రామంలో 10 గజాలు తవ్వితే చాలు బావిలో నీరు ఊరుతోంది. ఊరంతా ఇదే పరిస్థితి. దీంతో గ్రామంలో బోర్లు వేయడం మానేసి పాత రోజుల మాదిరిగా బావులు తవ్వుతున్నారు. అప్పన్నపల్లి ప్రజలు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు. దీంతో పొలాల దగ్గర ఎటు చూసినా బావులు, ఆ బావుల నుంచి నీరు తోడే పంపు సెట్లు కనిపిస్తాయి. అప్పన్నపల్లి గ్రామం చుట్టూ గుట్టలు ఉండడంతో బావుల్లోకి నీరు ఉబికి వస్తోందన్నారు రైతులు. ఒక్కో రైతుకు 2-3 బావులు ఉండడం ఇక్కడ కామన్. ఆ బావుల్లో 24 గంటలు ఊట వస్తూనే ఉంటుంది. తమకు ఎప్పుడూ నీళ్ల కరువు లేదన్నారు రైతులు. అప్పన్నపల్లిలో దాదాపు 1400 ఎకరాల వరకు పంటలు సాగు చేస్తారు అన్నదాతలు. గ్రామంలో ప్రస్తుతం 600కు పైగా బావులున్నాయి. 20 వ్యవసాయ బోర్లున్నాయి. ఈ సంవత్సరంలోనే కొత్తగా 10 మంది రైతులు బావులు తవ్వి వ్యవసాయం చేస్తున్నారు. బావిలో 4 దిక్కుల 4 దారాలు వస్తాయి సారు. 4 దారాలు వస్తే బోర్ కంటే ఎక్కువైతే నీళ్ళు తక్కువ కావు. ఇప్పుడు మీది నుంచి కింది నుంచి చుట్టూ జల వచ్చినట్టు వస్తుంది. బావిలో నీళ్ళు వాటర్ ఎక్కువ వస్తాయి, జాల ఎక్కువ వస్తుంది. ఎక్కువ చుట్ల బాయిలు తోడతాము. 18-19 గదాల బాయిలు తోడతాము. 30 ఒక్కొక్క బావి 30 బిల్లుల బావి. అందులో వాటర్ ఎక్కువ వస్తాయి. బోర్లు తక్కువ వేసుడు, వేసి దమ్ముకొచ్చినాం. అందుకే బావులు ఎక్కువ తాగుతాం. ఇప్పుడు నా బాయ 25 గాల నుంచి 30 గాలు ఉన్నది. ఇక నానా రకాలు తీస్తాం అన్నట్టు, ఒకటే పంట అని కాదు. బీడ్ అనేది ఉన్నది. ఇప్పుడు యాసంగి అయినా వానకాలమైనా ఎప్పుడైనా వరి పంట, మిర్చి, టమాటా అన్ని కూరగాయల పంటలు. బోర్లకే ఖర్చు ఎక్కువ ఉంటుంది, బాయిలకు తక్కువ. అప్పట్లో బావులు తవ్వాలంటే క్రేన్ల సహాయంతో నెలల పాటు పట్టేది. కానీ ఇప్పుడు జేసీబీలతో 4-5 రోజుల్లోనే పెద్ద బావులు తవ్వుతున్నారు. కొద్దిగా లోతు బావి, పూడిక తీతలకు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. రైతులు తమ భూముల్లో బావులు తవ్వితే 5 నుంచి 15 గజాల లోతులో నీటి ఊటలు వస్తున్నాయి. తవ్వేటప్పుడు బండరాయి వచ్చినా ఆ రాయి పొరల మధ్య నుంచి నీటి ఊటలు పుష్కలంగా వస్తున్నాయి. దీంతో రైతులు ఒక్కో బావి 20 నుంచి 30 గజాల లోతు వరకు తవ్విస్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా ఉండడంతో 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. వరితో పాటు కూరగాయలు, వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ఊటలు మాకు బోరు వేస్తే మాకు 50 ఫీట్లు కాగానే బండ వస్తుంది. 50 ఫీట్ల నుంచి 700 ఫీట్లు బండనే ఉంటుంది మొత్తం. ఇక బావి నువ్వు 10 గజాలు 12 గజాలు తగినమంటే నీళ్ళు వస్తాయి. మాకు బావిలు నాకు 3 బావిలు ఉన్నాయి, కానీ నాకు 3 బావిలు ఒక్కొక్కటి 25 గజాలు ఉంది ఈ బావి. బావిలు తాగితే మాకు 12-13 గజాలైనా మాకు నీళ్లు సరిపోతున్నాయి. ఇప్పుడు స్టోరేజ్ ఎక్కువై మాకు ఇప్పుడు కూడా బావిలు తాగుతారు. ఇంతకుముందు అర్ధగ్రామ్ బారంది ఇప్పుడు
2 ఎకరాలు వారిస్తుంది ఒక్కొక్క బావి, 4 ఎకరాలు వారిస్తుంది. ఇంకా ఈ బోల్రు మళ్ళీ ఒకటి, ఈ బోల్రు కూడా మేము వేస్తలేము. ఇక బావులేనే బోల్రు అయితే అన్ని లక్షలు పెట్టుడు, మోటార్లు గుంజుడు, అవి ఒక్కొక్క పైపుకు 200 గుంజితే 50, 60, 70 అంటే ఎన్ని పైసలు ఈ బావిలేనే. బావి తవ్వుట్లా చుట్టూ ఊటలు వస్తాయి, మంచి చిల్లర నీళ్ళు ఉంటే కూడా చుట్టూ వస్తాయి, బావి నిండుతాయి అన్ని. 4 పక్కల నుంచి వెళ్ళి కొంచెం వచ్చినా మన బోర్ కంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది వాటర్. అది వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ స్టోరేజ్ బాగా అయిపోద్ది. సైడ్ల పొంటి అంత గుట్టలు ఉంటాయి కాబట్టి జాలు బాగా కారుతుంది, లోపల నుంచి వెళ్ళేమో ఊట వస్తుందండి. అది వేసవి వర్షాకాలంలో బావుల ద్వారా వచ్చే నీటి ద్వారానే పొలాలు సాగు చేస్తున్నారు రైతులు. అప్పనపల్లి గ్రామం శివారులో లొద్ది చెరువు ఉంది. చెరువులో ఎప్పటికీ నీళ్లు పుష్కలంగా ఉంటాయి. దీని ద్వారా బావుల్లోకి నీటి ఊటలు వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. అప్పన్నపల్లిలో బండరాళ్లు ఉన్నప్పటికీ వర్షాలు కురిసినప్పుడు నీరు భూమిలోకి ఇంకి అక్కడి నుంచి భూమి పొర లోపల బండ ఉండడంతో వేరే చోటికి నీరు పోకుండా నిల్వ ఉంటుందన్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో సర్వదేవత అలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. విశ్వరూప సేవను ఆలయ ఈవో రమాదేవి దంపతులు లాంఛనంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి తర్వాత 16వ రోజున బహుళ ద్వాదశి నాడు నిర్వహించే ఈ ఉత్సవాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎంతో ఘన చరిత్ర ఉన్న పురావస్తు సంపదను పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. ఆదిమ మానవుడి కాలం నుంచి అన్ని యుగాలకు చెందిన చారిత్రక ఆనవాళ్లకు ఆదరణ కరువవుతోంది. గత కాలం వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రపంచ వారసత్వ సంపదకు అర్హత పొందే అవకాశం ఉన్న నల్గొండ పానగల్లు మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఇక్కడ మనం చూస్తున్న శిలా సంపద క్రీస్తు శకం 12 నుంచి 15 శతాబ్దాల నాటివి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ శిల్పాలన్నింటిని కలిపి పానగల్లులో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. కానీ దీన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బిల్డింగ్తో పాటు శిల్పాలు, ఆనాటి వస్తువులన్నీ శిథిలమయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. పురావస్తు శాఖ పరిధిలోని ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం పరిసరాల్లో పరిశోధకులు 800 ఏళ్ల నాటి కళాఖండాలను గుర్తించారు. మిర్యాలగూడ నందిపాడు దగ్గర 13వ శతాబ్దానికి చెందిన నంది విగ్రహం, కృష్ణా నదీ తీరంలోని ముదిమాణిక్యం దగ్గర 13వ శతాబ్దానికి చెందిన దీపస్తంభంతో పాటు పలు చారిత్రక ఆధారాలను గుర్తించారు. ఛాయా సోమేశ్వరాలయం మొదలుకొని ప్రఖ్యాత బౌద్ధ రామాలుగా విరాజిల్లిన నందికొండ, ఫణిగిరి, కొలనుపాక వంటి ప్రాంతాలకు పురావస్తు ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో చారిత్రక పురాతన అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నా వాటిని సంరక్షించడంలో ప్రభుత్వం పురావస్తు శాఖ విఫలమవుతుందని విమర్శలు ఉన్నాయి. పురాతనంలో అప్పుడు రాతి పనిముట్లు ఏ విధంగా ఉండేటువంటివి, ఆ రాళ్లతోటి చక్కదనంగా వాటిని అంటే ఆ రాళ్లతోటి మనం ఏ విధంగా కటింగ్ అనేటువంటిది ఏ విధంగా చేయొచ్చు, సుత్తెలు లాంటివి, కత్తులు లాంటివి, పూసలు, ఆ రోజు ఆ కాలంలో ఆ 10, 11, 12 శతాబ్దాలలో వాడినటువంటి పూసలు, పూసల దండలు, ఇవన్నీ కూడా నాణ్యాలు. అప్పుడున్నటువంటి నిజాం ప్రభు నాణ్యాలే కావచ్చు, అంతకుముందు 13వ శతాబ్దంలో వాడినటువంటి రాగి నాణాలు, లోహపు నాణ్యాలు. ఆ నాణ్యాలంటే అప్పటి కరెన్సీ విలువను తెలియజేసేటువంటివి. ఆ రోజులలో యుద్ధానికి వాడినటువంటి కత్తులు, విల్లులు, బాణాలు, అవి చిన్న డ్రాగన్స్ దగ్గర నుంచి అద్భుతంగా చురకత్తులు, రాజులకు ఏ విధంగా వాళ్ళు అలంకరించేవి, ఇవన్నీ కూడా అలంకరించేటువంటివి. వాళ్ళు యుద్ధానికి పోయినప్పటికి కానీ వాళ్ళ వేషధారణ రాజు అనగానే వాళ్ళ ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా, ఏదో మామూలుగా లేదు, అది అసలు దాని విలువ లేకుండా చేసిండ్రు. ఎక్కడికో వేరే హైదరాబాద్ పోయి టిప్పు సుల్తాన్ పోయినావా, గోల్కొండ పోయినరా, మ్యూజియం చూసినరా అని అడుగుతాం. కానీ దురదృష్టం ఏంటంటే నల్లగొండలో కూతబేటు దూరంలో ఉన్న పానగల్లో ఆ అద్భుతమైన మ్యూజియంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసిపోయేటువంటి మ్యూజియం. బుద్ధుని చరిత్ర అండి, నాగార్జునకొండ విశేషాలన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఇంకా మనం చూసినట్లయితే మా గ్రామం కన్నెకల్లో దొరికిన విగ్రహాలు, నకరేకల్లో దొరికిన విగ్రహాలు, గుడివాడ విగ్రహాలు, చందుపట్ల విగ్రహాలు, శాసనాలు,
ఒక్క చరిత్ర కాదు, ఇది ఏదో 5 నిమిషాలల్లా చూసి వచ్చేటువంటిది కాదు. ఇవాళ ఏవో సినిమాలు చూస్తుంటారు, ఎందుకు పనికిరావు, 10 పాటలు 10 ఫైట్లు, పనికిరాని కథలు, దరిద్రపు ముచ్చట్లు. కానీ ఇక్కడికి పోతే కొన్ని శతాబ్దాల చరిత్ర, రాజుల చరిత్ర, ఆనాడు వాడిన వస్తువులు, వాళ్ళ జీవన విధానము, జీవన శైలి, మనం పండించిన పంటలు, ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు ఒక చరిత్ర. దాన్ని మొత్తం మనకు అద్భుతంగా కనిపిస్తుంది. మరి అంత అద్భుతమైన చరిత్ర కలిగిన మన పానగల్లో, ఆ పచ్చల సోమేశ్వర దేవాలయ మ్యూజియంలో ఆ భవనాన్ని చూస్తే మటుకు కళ్ళ వెంట నీళ్ళ, ఆ శిథిలాలు అవన్నీ చూస్తుంటే రాజులు పతనమైన, రాళ్ళు పతనమైన, అన్నీ పతనమైన, రాజ్యాలు పతనమైనవి అంటారు. మరి ఇప్పుడేం పుట్టిందండి, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాలి, దానికి విశాలమైన బిల్డింగ్ కట్టాలి, కొన్ని వేల మంది దాన్ని సందర్శించడానికి అవకాశం ఉంది. దాన్ని డెవలప్ చేయండి. ఫైనాన్షియల్గా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు ఎంత అమౌంట్ వస్తుందో. ఇప్పటికీ ఆదివారాలు వచ్చినాయంటే, ఏవైనా శివరాత్రికి సంబంధించిన పండుగలు వచ్చినాయంటే ఓన్లీ శివాలయానికి రారు భక్తులు, ఖచ్చితంగా మ్యూజియాన్ని చూస్తారు. పిల్లలు ఇప్పుడు చదువుకునే పిల్లలు 6వ తరగతి నుంచి 10th వరకు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ ఒకసారి వాళ్ళని చూడనియండి, వాళ్ళు చదువుకున్న దానికి దీనికి ఎంతో రిలేషన్ ఉంది. ఒకవేళ బిల్డింగ్ ఏమన్నా అయితే మళ్ళీ తిరిగి రాని సంపద అంతా మట్టిలో కలిసి. పానగల్లులో ఉన్న పురావస్తు శాఖ మ్యూజియంను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు ప్రజలు. పచ్చల సోమేశ్వర ఆలయాన్ని కలుపుకొని 4 ఎకరాల్లో ఈ మ్యూజియం ఉంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయటపడ్డ కట్టడాలు, పురాతన నిర్మాణాలను ఇందులో భద్రపరిచారు. ఆదిమ మానవుడు కాలం నుంచి 13, 18వ శతాబ్దాల వరకు ఉన్న విశేషాలు, కట్టడాలు, నాణేలు, పాత్రలు, బుద్ధుడి రూపాలతో పాటు కళా సంపద ఇందులో ఉంది. మరి ఈ భవనం కూడా కాస్త శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. వీటికి కాస్త రక్షణ ఇంకా ఎక్కువ చొరవ చూపి, మరి ప్రభుత్వం తరపున, మరి శాఖల తరపున అందరూ కూడా చొరవ చూపి, ముఖ్యంగా చరిత్రకారులు కూడా ముందుకు నడిచి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నాము. దీన్ని కాస్త గ్రీనరీ కింద కూడా అభివృద్ధి చేసి, ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి, కాస్త మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి, అలాగే ఇక్కడ మనకు వాష్రూమ్స్ అట్లాంటివి కానీ, తర్వాత లాన్ లాంటివి, ఇట్లాంటివి ఇంకా ఏదైనా చిన్నపిల్లలకు రిక్రియేషన్ కోసం కొంత ప్లేవే మెటీరియల్ అట్లాంటిది కూడా ఒక ఆకర్షించే విధంగా కూడా దీన్ని ఇంకా తీర్చిదిద్దినట్లయితే ఈ యొక్క అపురూప సంపదని మరి భావి తరాలు కావచ్చు, ఇప్పుడు విద్యార్థులు కావచ్చు ఆస్వాదించి వారు ఉన్నత పౌరులుగా ఎదగడానికి, మన చరిత్ర యొక్క ఘనకీర్తిని తెలుసుకొని వాళ్ళు పొంగిపోవడానికి ఎంతో అవకాశం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఎంతో విలువైన పురావస్తు సంపద కలిగిన పానగల్లు మ్యూజియానికి సరైన భద్రత లేదు. సీసీ కెమెరాలు సరిగా పనిచేయటం లేదు. ప్రహరీ గోడ కూడా సరిగా లేకపోవడంతో గత కొంతకాలం వరకు ఆక్రమణలు కొనసాగాయి. మ్యూజియం బిల్డింగ్ సరిగా లేకపోవడంతో వర్షాలు వస్తే కురిసే పరిస్థితి ఏర్పడింది. మరి వెంటనే ఇక్కడ పురావస్తు అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లయితే అధికారులు ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని, అంటే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఉన్నటువంటి పురాతన ఆలయాలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియము, నాగార్జున సాగర్ ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగాన్ని దృష్టికి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బిల్డింగు మ్యూజియము చాలా శిథిలావస్థకు చేరుకున్నది. ఈ మ్యూజియంని నూతన బిల్డింగ్ నిర్మాణం సుమారు 2 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం చేయాలని చెప్పి కూడా గతంలో 3 సంవత్సరాల క్రితమే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, ఎస్టిమేషన్ వేశారు. మరి ఇంతవరకు అది అయ్యేటువంటి దాఖలాలు లేవు. మ్యూజియం నిర్మాణం చేయాలి, అసిస్టెంట్ ఏడీ ఆఫీస్ ఇక్కడ మంజూరు చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేసి అనునిత్యం సందర్శకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే విధంగా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రాచీన శిల్పకళా సంపదకు నిలువైన ఛాయా సోమేశ్వరాలయాన్ని యునెస్కో వారసత్వం సంపద గుర్తింపు కోసం ప్రతిపాదిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తగిన ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపినట్లు టూరిజం, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో ప్రకటించారు. చాణక్యుల కాలం నాటి శిల్పకళా సంపద, అరుదైన కళా నైపుణ్యం, సోమేశ్వరాలయ గర్భగుడిలోని నీరు ఉబికి రావడం సహా ఎన్నో విశేషాలున్నా ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 59 చారిత్రక ప్రదేశాలను ఆ శాఖ పరిధిలోకి వెళ్లాయి. ఈ శాఖకు ఉమ్మడి జిల్లాలో ఒక ప్రాంతీయ కార్యాలయం లేకపోవడంతో పర్యవేక్షణ లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పురావస్తు శాఖ కార్యాలయ పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా పురావస్తు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
రికార్డు స్థాయిలో నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు చేరడంతో అవస్థలు పడుతున్నారు ప్రజలు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నవంబర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ వార్మింగ్తో ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గత 5 రోజులుగా దాదాపు 8 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కాశ్మీర్ వాతావరణం తలపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరుగుతుంది. వృద్ధులు, చిన్నారులతో పాటు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పెరిగిన చలి తీవ్రతతో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చన్నీల స్నానాలతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా సరిహద్దు సోన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు డొల్లరా పెన్ గంగానది వరకు 125 కిలోమీటర్లు నేషనల్ హైవే 44 విస్తరించి ఉంది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు కప్పేస్తుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకున్నట్టయితే ఒక వారం కిందట మనకు టెంపరేచర్స్ అంటే కనిష్ట ఉష్ణోగ్రత 15 దాటి నమోదవడం జరిగింది. దాని తర్వాత మనకు అనూహ్యంగా 10 లోపల నమోదవడం జరిగింది. ఈ విధంగా వాతావరణ మార్పులు అనేవి కాలానుగుణంగా వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టే మనము తగిన జాగ్రత్తలు. అంటే మనకు చలికాలము బాగా తీవ్రమైనటువంటి చలి అప్పుడే ఉంటున్నది, మళ్ళీ అప్పుడే తగ్గిపోతున్నది కూడా. సడన్లీ తగ్గిపోవడము, సడన్లీ చలి పెరగడం అన్నది ఇది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు సూచనగా మనము భావించవచ్చు. ఈ వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే పరిస్థితులను తట్టుకొని కొందరు వాకింగ్ వచ్చే వాళ్ళు వాకింగ్ రాకపోవడం కూడా మంచిదే. పరిస్థితులకు అనుగుణంగా డాక్టర్తో సలహాలు తీసుకొని వాకింగ్ ప్రారంభించని చెప్పాలి. చలికాలంలో సాధారణంగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 8 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. గత చలికాలంలో 3 రోజుల పాటు సూర్యుడు కనిపించని వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం 8 గంటల తర్వాత సూర్యుడు కనిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల వరకు జనాలు రోడ్లపైకి రావడం లేదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో వాతావరణం పొగమంచుతో కప్పేసింది. గత డిసెంబర్ 15న దాదాపు 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నెల ఫిబ్రవరి 2వ వారంలో -, డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వెదర్ ఎఫెక్ట్ కు గ్లోబల్ వార్మింగ్ కారణమన్నారు నిపుణులు. వృద్ధులు, చిన్నారులు చలిబారి నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు డాక్టర్లు. ఈ చలి తగ్గడం పెరగడం వల్ల మాకు ఆరోగ్యాలు కూడా పరిస్థితి మంచిగా ఉండలేదు. అందరూ ఆరోగ్యాలు చూసుకొని వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. సో మన తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మనము చిన్న జాగ్రత్తలు పాటించుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అయితే ఈ చలికాలంలో ఎక్కువగా చిన్నపిల్లలు కావచ్చు, వయోవృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, తర్వాత శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ చల్ల వాతావరణంలో స్పెషల్లీ ఫాగ్ ఉన్న టైంలో వాకింగ్ లాంటివి, జాగింగ్ లాంటివి, వ్యాయామాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి తీవ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను గజగజ వణికిస్తుంది. చలి తీవ్రతను తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వైద్య నిపుణులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే లైన్లకు 14 ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే లైన్ జాప్యంతో నార్త్ ఇండియాకు రవాణా వ్యవస్థ అభివృద్ధి కుంటుపడుతోంది. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్రం ఈసారైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే ధర్నాకు పిలుపునివ్వనుంది రైల్వే సాధన సమితి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కు రోడ్డు మార్గం ఒక్కటే ప్రధాన ఆధారం. మంచిర్యాల జిల్లా నుంచి ఉత్తరాదికి రైల్వే లైన్ ఉన్నప్పటికీ దూరం ఎక్కువగా ఉండడంతో రవాణా భారం అవుతోంది. జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు రైల్వే రవాణా అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కు రూపకల్పన చేసింది. నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పసుపు, సజ్జ, ఎర్రజొన్న, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను ఉత్తరాది ప్రాంతాలకు తరలిస్తారు. ఆదిలాబాద్కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి అక్కడి నుండి నాగ్పూర్కు, హైదరాబాద్కు తరలించేసరికి రైల్వే రవాణా ఛార్జీల భారం తడిసి మోపిడవుతోంది. దీంతో గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరేడిగొండ, నిర్మల్, ముప్కాల్, బాల్కొండ మీదుగా ఆర్మూర్కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెర మీదకొచ్చింది.
2011లో అప్పటి కాంగ్రెస్ యూపీఏ సర్కార్కు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. 136 కిలోమీటర్ల పొడవున 1050 కోట్ల బడ్జెట్తో రైల్వే లైన్కు ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో కేంద్ర రైల్వే శాఖ బృందం ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్పై సర్వే చేసింది. నిర్మల్ నుండి ఆదిలాబాద్ ఘాట్ ఏరియాతో బడ్జెట్ రెట్టింపు అవుతుందని రైల్వే శాఖకు నివేదిక సమర్పించింది. 2011 నుంచి 2019 జనవరి వరకు సర్వేలు పూర్తి చేశారు అధికారులు. కానీ రైల్వే లైన్కు మాత్రం నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికే పనులు పూర్తయి ఉంటే 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు రైల్వే రవాణా సౌకర్యాలు సులభతరంగా మారేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము 2014 నుండి ఇప్పటి వరకు కూడా అదే ప్రభుత్వం ఉన్నది. కానీ వాళ్ళు జాప్యం చేయడం జరుగుతుంది, నిధులు ఇవ్వలేదు. ఒకవేళ తొందరగింట ఇది నిధులు ఇచ్చి టెండర్ గింట పిలవడం జరిగినట్లయితే మనకు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ గింట కంప్లీట్ అయినట్లయితే మనకు డిస్టెన్స్ తగ్గడం జరుగుతుంది. దానివల్ల ప్రయాణికులకు కూడా చాలా మేలు జరుగుతుంది. అదే కాకుండా రైతులకు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా రైల్వే లైన్ ఇష్యూ ముందుకు సాగలేదు. రైల్వే లైన్ ఏర్పాటును బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ప్రతిపాదనలు పంపించడంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో రైల్వే లైన్ ఏర్పాటులో జాప్యం కొనసాగుతూ వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆర్మూర్ ఆదిలాబాద్, ఆర్మూర్ హైదరాబాద్ రైల్వే లైన్ పూర్తి చేస్తామనే హామీతో ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చినా పనులపై దృష్టి సారించడంలో బీజేపీ విఫలమైందనే విమర్శలున్నాయి. అన్ని వసతులున్న అల్లున్నట్ల శనన్నట్టు ఆ రకమైనటువంటి పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి వాస్తవంగా ఇప్పుడు ఈ బడ్జెట్లో రైల్వే లైన్పై ఆర్మూర్ పెట్టాలని ఖచ్చితంగా ఈ సంవత్సరం 2025 ప్రారంభమై 26 వరకు పూర్తి చేసుకొని రైల్ని ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిధుల మంజూరుపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని రైల్వే సాధన సమితి నేతలు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం రైల్వే లైన్ పనులపై దృష్టి పెట్టడం లేదన్నారు. నిధుల కేటాయింపుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఈ బడ్జెట్లోనైనా ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ పనులకు నిధులు విడుదల చేసి ఉమ్మడి జిల్లా వ్యాపార రంగం అభివృద్ధికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. కానీ చెప్పుడు మాత్రమే అంకితమవుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వంతో రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్కు సంబంధించినటువంటి బడ్జెట్ను రిలీజ్ చేయలేకపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మీద ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బడ్జెట్ను రిలీజ్ చేయించి అతి తొందరలో ఈ రైల్వే లైన్ను ప్రారంభించాలని. దశాబ్ద కాలానికి పైగా పెండింగ్లో ఉన్న ఆర్మూర్ రైల్వే మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్ జిల్లాలో వ్యక్తమవుతోంది. రవాణా అభివృద్ధి జరిగితేనే తమపై ఛార్జీల భారం తక్కువగా పడడంతో పాటు లాభం చేకూరే అవకాశం ఉంటుందంటున్నారు స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.